నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. త్రిపుర రాష్ట్రానికి గవర్నర్గా పనిచేయటం సంతోషం కలిగిస్తోందని, రాష్ట్ర రాజధాని అగర్తల ఎడ్యుకేషన్, మెడికల్ హబ్గా అభివృద్ధి చెందిందని ఆ రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని సందర్శించాలని కోరారు. జగిత్యాలలో పౌర సన్మానానికి వెళుతున్న ఆయన మార్గమధ్యంలో సిద్దిపేటలోని బీజేపీ నేత వంగ రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. త్రిపుర చిన్న రాష్ట్రం అయినప్పటికీ అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని ఇంద్రసేనారెడ్డి చెప్పారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో తయారైన అగర్ ఆయిల్ విదేశాలకు ఎగుమతి అవుతుందని వెల్లడించారు. పలు ఆసియా దేశాలకు ఇక్కడ నుంచి భూమార్గం ఉందని, అందుకే గేట్వేగా నిలుస్తోందని వివరించారు. త్రిపుర రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. త్రిపుర రాష్ట్రం నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో ఉన్నటువంటి ఇంతకుముందు 7 సిస్టర్స్ అనేటువంటి వాళ్ళు నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ఇప్పుడు సిక్కింతో కలిసి అష్టలక్ష్మి రాష్ట్రాలు అని అంటారు. సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్కి భూమార్గం ద్వారా వెళ్ళేటువంటి ప్రాంతం ఇది. పర్టికులర్గా త్రిపుర రాష్ట్రం మొత్తం ఈ యొక్క 8 రాష్ట్రాలకి చిట్టగాంగ్ పోర్టు ప్రారంభమైన తర్వాత ఒక గేట్వే లాగా ఉంటుంది. ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో అస్సాం తర్వాత త్రిపుర రాజధాని అగర్తల ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, మెడికల్ హబ్గా అక్కడ ఉంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం, టూరిజం రాబోయేటువంటి రోజులలో బాగా డెవలప్ అయ్యేటువంటి ప్రాంతం. నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో ప్లేన్ ఏరియాగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. అక్కడ రబ్బరు, అగర్ వుడ్, అగర్తల అంటే బేసిక్గా అగర్ వుడ్ ప్రపంచంలోనే ఎక్కువ భాగం ఇక్కడ ఉండేటువంటి పంట పండేటువంటి ప్రాంతం అది. పంట అంటే అది యొక్క చెట్టు. ఇవి అగర్ వుడ్ ఆయిల్ ఇప్పుడు అక్కడ నుండి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. రాష్ట్రం మొత్తం కూడా చుట్టూ 850 కిలోమీటర్లు బంగ్లాదేశ్ బార్డర్తో సంబంధం ఉంటుంది. అస్సాము, మిజోరాము చిన్న ప్రాంతం మాత్రమే మన మెయిన్ ల్యాండ్కి, మెయిన్ ఇండియాకి లింక్ అయి ఉంటుంది. ఆ యొక్క చిన్న రాష్ట్రంలో, చిన్న రాష్ట్రమైనా కానీ అనేక రకాలుగా అది అభివృద్ధి దిశలో పోతుంది. అక్కడ గవర్నర్గా నన్ను అపాయింట్ చేయటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు, అక్కడ పర్టికులర్గా 35-40% ట్రైబల్స్ ఉంటారు. ట్రైబల్స్లో కూడా 18-19 వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు. భాషలు కూడా అదే రకంగా ఉన్నాయి. బెంగాలీ తర్వాత కాక్బరోక్, చెక్మా, మిగతా భాషలు అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే వాటికి లిపి తయారు చేయటం, ముందుకు తీసుకెళ్ళటంలో అక్కడ ప్రభుత్వం కృషి చేస్తున్నది. కాబట్టి ఆ రాష్ట్రానికి ఇక్కడున్నటువంటి పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాలని చెప్పి అడుగుతున్నాను. రండి, చూడండి, మంచి ప్రాంతం అని.